హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఒక ఆఫర్ గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ ఆఫర్ కన్నా ఈ వీడియోలో చూడబోయే ప్రాసెస్ అయితే మీరు జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా కానీ ఇది మీకు బాగా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీతో పాటు అందరికీ విషయం తెలిసే వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ముఖ్యంగా మీరు మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్ లో చూస్తున్నారు ఇలా కొన్ని ఫ్రీ డీల్స్, అలాగే ₹1 డీల్స్, ఇంకా మంచి కూపన్స్ వస్తాయి. ఆ కూపన్స్ అవి మీరు అప్పటికప్పుడు యూజ్ చేసినా చేయకపోయినా కానీ కలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఐటమ్ మీరు ఆర్డర్ చేసేటప్పుడు అది ఆటోమేటిక్ గా అప్లై అవుతుంది. మీకు ఎంతో కొంత క్యాష్ బ్యాక్ లేదా డిస్కౌంట్ దొరికే అవకాశం కూడా ఉంటుంది. ఇక మీరు ఇప్పుడు చూడబోతున్న ఆఫర్ సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా నేను మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్ లో టాప్ లో పిన్ చేసిన మెసేజ్ ఉంటాయి కదా, అక్కడ కనుక ట్యాప్ చేసినట్టయితే మీకు ఇలా ఒక ఆఫర్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఫస్ట్ లింకే కలెక్ట్ ఆఫర్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే ఇలా ఆఫర్ పేజ్ వస్తుంది. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయినట్టయితే మీకు ఈ విధంగా కలెక్ట్ అని కూడా అక్కడ ట్యాప్ చేయండి, ఆఫర్ కలెక్ట్ అయిపోతుంది. తర్వాత మీరు ఐటమ్ పర్చేస్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా ₹100 క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు కింద గమనించినట్టయితే స్టెప్స్ టు రిడీమ్ లో మనకి ఈ ఆఫర్ 14th జూలై నుంచి 14th ఆగస్ట్ వరకు కూడా ఉంది. సో ఎప్పుడైనా కానీ మీరు ఈ ఆఫర్ ఉపయోగించుకోవచ్చు. బట్ అప్పటి వరకు ఉంటుంది అని గ్యారంటీ వల్ల ఎనీ టైం ఇది రిమూవ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆఫర్స్ అంటే అలాగే ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఏదైనా ఐటమ్ సబ్స్క్రైబ్ అండ్ సేవ్ మెథడ్ లో కనుక పర్చేస్ చేసినట్టయితే మనకి ₹100 క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. అది ఎలా కూడా చూస్తాను. బట్ ముఖ్యంగా మీరు పర్చేస్ చేసేటప్పుడు డైరెక్ట్ పర్చేస్ కాకుండా సబ్స్క్రైబ్ నౌ దగ్గర ట్యాప్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా ఇప్పుడు చూస్తూ వీడియో జాగ్రత్తగా గమనించండి. ఇక ఐటమ్ షిప్ అయిన 24 hours లోపు మీకు ఈ అమెజాన్ పే బ్యాలెన్స్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే నో మినిమం ఆర్డర్ అని చెప్తున్నారు కాబట్టి మీరు పర్చేస్ చేసే ఐటమ్ ఎంత తక్కువ ప్రైస్ అయినా కానీ పర్వాలేదు. ఎప్పుడైతే మీరు ఆఫర్ కలెక్ట్ చేసుకుంటారో మీకు క్యాష్ బ్యాక్ కావాలంటే ఇక్కడ సబ్స్క్రైబ్ అవ్వ అనే బటన్ ఉంటుంది. అక్కడ ట్యాప్ చేసి ఆ పేజ్ లో ఉన్న ప్రొడక్ట్స్ ఏమైనా కానీ మీరు పర్చేస్ చేయొచ్చు. అక్కడ మీకు కనిపిస్తున్న టాప్ లో ఐటమ్స్ మాత్రం కాదు, సీమోర్ దగ్గర ట్యాప్ చేస్తే మరికొన్ని ఐటమ్స్ వస్తాయి. అక్కడి నుంచి మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా సెలెక్ట్ చేసుకుని క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు. ఎగ్జాంపుల్ నేను డెటాల్ సోప్ సెలెక్ట్ చేశాను. ప్రోడక్ట్ పేజ్ లో మనం కిందకి స్క్రాల్ చేసినట్టయితే మనకి ఈ విధంగా సబ్స్క్రైబ్ అండ్ సేవ్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ప్రైస్ చూపిస్తుంది. అంటే సబ్స్క్రైబ్ అండ్ సేవ్ కి నార్మల్ గా పర్చేస్ చేసేదానికి కొంత ప్రైస్ అయితే తేడా ఉంటుంది. ఇదే పేజ్ లో మీరు కొంచెం జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు క్వాంటిటీ ఉంటుంది. మీకు ఎన్ని ఐటమ్స్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కింద డెలివరీ ఎవ్రీ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసి మీకు ప్రతి నెల కావాలా లేదా అంతకన్నా ఎక్కువ పీరియడ్ లో కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రతి నెల తప్పనిసరిగా మీరు డెలివరీ తీసుకోవాలని రెస్ట్రిక్షన్ అయితే లేదు. అంతేకాకుండా మీకు ఇక్కడ క్యాన్సిల్ ఎనీ టైం అని ఉంటుంది. అలాగే దాని పక్కన లెర్న్ మోర్ అని కూడా ఉంది. ఆ లెర్న్ మోర్ దగ్గర ట్యాప్ చేస్తే చూస్తున్నాక మీకు మరికొన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. బాటంలో గమనించినట్టయితే స్కిప్ ఆర్ క్యాన్సిల్ ఎనీ టైం విల్ రిమైండ్ యూ బిఫోర్ ఈచ్ డెలివరీ అని ఉంది. అంటే మీరు ఎనీ టైం దీన్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీకు పేమెంట్ చేసే ముందు రిమైండర్ కూడా పంపిస్తామని చెప్తున్నారు. మరికొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీరు కావాలంటే ఒకసారి వీడియో పాజ్ చేసి చూడొచ్చు. ఎనీ టైం మీకు వీడియోలో డౌట్ ఉన్నట్టయితే కామెంట్ కూడా చేయడం మర్చిపోదు. నేను వీడియోని తొందరగా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. పేజ్లో మీరు అడ్రస్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ కూడా అడుగుతుంది. పేమెంట్ ఆప్షన్ టైంలోనే మీరు గమనించినట్టయితే మీకు క్యాష్ బ్యాక్ డీటెయిల్స్ చూపిస్తుంది. మీరు కనుక ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేస్తున్నట్టయితే దీంతో వచ్చే ₹100 క్యాష్ బ్యాక్ మాత్రమే కాకుండా 5% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. కాబట్టి ₹105 టోటల్గా క్యాష్ బ్యాక్ వస్తుంది. బట్ మీరు వేరే ఆప్షన్స్ ఉపయోగించినట్టయితే ₹100 మాత్రం క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఐసిఐసిఐ కార్డు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఇక ఈ పేమెంట్ ఆప్షన్ పేజ్లోనే మీకు ఎక్కడైతే క్యాష్ బ్యాక్ చూపిస్తుందో అక్కడ క్యాష్ బ్యాక్ డీటెయిల్స్ దగ్గర కానీ ట్యాప్ చేసినట్టయితే మీకు చాలా క్లియర్గా క్యాష్ బ్యాక్ ఆన్ సబ్స్క్రైబ్ అండ్ సేవ్ అని చూపిస్తున్నారు. సో ఆఫర్ కలెక్ట్ చేసుకుని ఐటమ్ పర్చేస్ చేస్తున్నాం కాబట్టి ఆ సబ్స్క్రైబ్ అండ్ సేవ్కి సంబంధించిన ₹100 మనకు వచ్చేస్తున్నాయి. ఇదే కాకుండా నెక్స్ట్ పేజ్లో మీరు జస్ట్ పేమెంట్ చేసే ముందు కూడా మీకు క్యాష్ బ్యాక్ డీటెయిల్స్ అవి కూడా కనిపిస్తాయి. టాప్లో ఎలాంటి ప్రమోషన్స్ అప్లై ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తాయి. కింద మీకు సబ్స్క్రైబ్ అండ్ సేవ్, ఇంకా సబ్స్క్రైబ్ అండ్ సేవ్, ఇంకా ఐటమ్ డిస్కౌంట్ అని ఉంది. సబ్స్క్రైబ్ అండ్ సేవ్కి సంబంధించి 2 ఆఫర్స్ అప్లై అవుతున్నాయి. ఒకటి సబ్స్క్రైబ్ అండ్ సేవ్ చేసినందుకు ఎంతో కొంత డిస్కౌంట్ వస్తుంది. అది కాకుండా ₹100 క్యాష్ బ్యాక్ వచ్చి ఆఫర్ కూడా అప్లై అవుతుంది. బాటంలో మీరు గమనించినట్టయితే అదే విషయాన్ని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫైనల్ గా ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు మీరు కూపన్ కలెక్ట్ చేసుకుని గనక సబ్స్క్రైబ్ అండ్ సేవ్ మెథడ్ లో గనక ఆర్డర్స్ ప్లేస్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ అండ్ సేవ్ తో వచ్చే డిస్కౌంట్ తో పాటు ఈ విధంగా ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ వీడియో జస్ట్ ఈ ఒక్క ఆఫర్ కోసం మాత్రమే కాదు, ఫ్యూచర్ లో కూడా ఇలాంటి ఆఫర్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వచ్చినట్టు మీరు సింపుల్ గా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఈ విషయం అందరికీ తెలిసేలా అందరూ ₹100 బెనిఫిట్ పొందేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.